మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? కోతుల నుంచి. ఓహో. అందుకే మీ నాన్న వచ్చినట్టున్నారు. పోయి తలుపు తీపు నాన్న. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది. డాడీ, మనుషులు ఎక్కడి నుంచి వచ్చారు? మనుషుల్ని దేవుడు తయారు చేశారా? మరి అమ్మేంటి మనుషులు కోతుల నుంచి వచ్చారని చెప్తోంది. వాళ్ళంతా మీ మమ్మీ సైడ్ వాళ్ళు. వాడే చూడండి. ఏమండి కాఫీ? శాస్త్రమే తీసారా? రేపు నుంచి కాఫీ పెడితే అనుకున్నాడు కొంచెం దోశలు వస్తారా? ఎక్కడికి సాసక్తామని దీన్ని ఏమంటావు? నువ్వు వచ్చేటప్పుడు వరం చేతులు పెట్టుకుంటే పట్టుకుని ఏమన్నా ఇవ్వండి. ఇసుకుంటానంటే నేనా? ముళ్ళో కాల్లో కూడా ఇలాంటి దొరకదు. అవును పిల్లలు, మీకు అసలు లోకాలంటే ఏంటో తెలుసా? ఓ సింపుల్ అమ్మా. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్. నిత్యలు తగలయ్యా. ఆ ఫోన్ పక్కన పెట్టి బుక్స్ తీ. నా విలువ ఎప్పుడు తెలియదు నీకు. నేను ఇంజనీరింగ్ పాస్ అయ్యి పెద్ద డాక్టర్ అయ్యి నీకు ఆపరేషన్ చేస్తే తెలుస్తుంది. ఏంటమ్మా ఇది? నీ సంగతి ఏంట్రా? మళ్ళీ తప్పు చేసావారా? 4 - 4 ఎంత? 5. ఇప్పుడు నేను నీకు 4 రొట్టెలు ఇచ్చిన, అవి నేనే తిన్నా. నీ దగ్గర ఏం మిగిలింది? కర్రీ మిగిలింది. ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. సర్లేండి, చదివించాలే కానీ డిన్నర్ బయటకు వెళ్దామా? ఓ 2 minutes ఇవ్వండి, రెడీ వచ్చేస్తా. డాడీ, స్కూల్లో డ్రాప్ చేయడానికి వాళ్ళ మమ్మీ వస్తారు, కానీ నన్ను డ్రాప్ చేయడానికి నువ్వెందుకు వస్తావు? వాళ్ళ చూడడానికి కదా అది. ఉండు, అమ్మకి చెప్తాను. బాయ్ బాయ్. ఎంత పోసినా ఎంత తుడిచినా కొత్త వాళ్ళలాగైతే కనిపించట్లేదు. ఫోటోలో ఒకలాగా ఉంది, బయట ఒకలాగా ఉంది. షాపోడు రిటర్న్ ఆప్షన్ కూడా ఇవ్వలేదు. ఎందుకు డాడీ రెస్టారెంట్ కి? కోటా వాళ్ళు డిన్నర్ పెడుతున్నారు కదా, అక్కడికి వెళ్దాం. ఓ యువర్ రైట్ నాన్న. కూడా దశాబ్ది సంబరాలకి వెళ్ళి డిన్నర్ ఎంజాయ్ చేద్దాం. కట్ షాట్. ఓకే ప్యాక్ అప్. నాకు ఆకలేస్తుంది.